ఇక కనుకనేమి కవిత 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 ఇక నిన్నే అలా కవిత అమ్మ నీ దండం పెడితే భూమికి ఇంత తెగురుతుందిలా ఆకాశానికి అంతలేదు భూదేవి వంతలేదు. మరి ఈపాటి ఈగరము మీ అయ్య కాలంలో నీ నోరు ఎందుకు మూసుకుపోయింది అని అనుకుంటా ఉన్నారమ్మా జనాలు. అంతేనా? ఇది కథ చూడు. గేదె ఉండగా దూడ ఉండగా గుంజకు వచ్చరా గురకవాత పురోగం అన్నట్టు ఇటు అయ్యా అటు అన్న కారు స్టీరింగ్ దిప్పలేక చేతులెత్తేసి నారాజై రోజుకింత నవ్సిపోతుంటే గులకరాల మీద బండ నడిచినట్టు కవితమ్మ కాకమ్మ కథ చెప్పుకుంటా వామ్మో ఎంత ముద్దుగా వస్తుందేమోరా మన అమ్మ అనుసరకు. ఓ అక్క ఏందమ్మా ఏం సప్పుడమ్మని సప్పుడు కానీ అమ్మిగా ఓలే 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 వాజీవే నువ్వు అన్నది అచ్చరాల సత్యమే అక్క. మరి 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగులకు ఎలగబెట్టింది ఏం లేదటగా కవితక్క. నిరుద్యోగ భృతి అని ఇస్తరాకు చేసి బువ్వ పెట్టనట్టు నిరుద్యోగ భృతిని గంగల కలిపి పడుసు పోరగాళ్ళ ఉసురు పంచుకున్నాడగా అక్క మీరు. అది అన్నట్టు కవితక్క మీ అన్న రాములు కలెక్టర్లతో కూడా కథ నడిపించినట్టుగా లోపటంగా ఆయనే ఉంజగా అరవింద్ కుమార్ అక్రమ ఆస్తుల భాగవతంలో మీ అన్న పేరు జోరుగా పడుతుందట నేను దండం పెట్టి. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వెనకాల నిరుద్యోగులు తమ ఉద్యోగాలు మరి ముఖ్యంగా తెలంగాణ యువకులు మనకు దక్కాల్సినటువంటి వాటా మనకు దక్కాలనే విషయం మీద ఉద్యమం చేసినటువంటి సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే అధ్యక్ష. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వెనకాల నిరుద్యోగులు తమ ఉద్యోగాలు మరి ముఖ్యంగా తెలంగాణ యువకులు మనకు దక్కాల్సినటువంటి వాటా మనకు దక్కాలనే విషయం మీద ఉద్యమం చేసినటువంటి సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే అధ్యక్ష. అక్క భూమాఫియా ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా అడ్డమైన మాఫియాలు చేసింది చాలదన్నట్టు కమిషన్లకు కకృతి పడి కలెక్టర్లతోటి కూడా కథ నడిపించి పేదోడి పేగుళ్ళల్లో జరిగేలోనే అక్రమ సంపాదనకు మరిగి ఇవాళ తెలంగాణలో ఇవాళ ఏం చక్కన రామ చక్కని పలుకులు పలుకుతుర్రు యువతను తెరలు చేసి అని అనుకొస్తున్నారు కానమ్మా నిర్ణయాల పోరగాళ్ళు. ఏమో గోల గోవిందునిది అనుభవం వెంకటేశ్వరునిది అన్నట్టు కొలుగులు వేయమని ఒర్రి ఒర్రి అన్నవో రామచంద్ర అని రోడ్ల పొంట పిచ్చి కుక్కర్ లెక్క తిరిగి కన్ను మూసుకుపోయినాయి అక్క మీ కాయాల లేకపోతే కన్ను అత్తగారు ఇంటికి పోయినాయా అని అంటురు కానమ్మా పడుచుపోరగాళ్ళు నీ గోస పాడైపోను పో. ఇంకా చెప్పమ్మా ఏమన్నా ఉందేమో. యువతి యువకులకు కానీ ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి మన తెలంగాణ యువకుల పొట్టగొట్టొద్దు తెలంగాణ యువత పొట్టగొట్టొద్దని కోరుతా ఉన్నాం అధ్యక్ష. యువతి యువకులకు కానీ ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి మన తెలంగాణ యువకుల పొట్టగొట్టొద్దు తెలంగాణ యువత పొట్టగొట్టొద్దని కోరుతా ఉన్నాం అధ్యక్ష. యువతి యువకులకు కానీ ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి మన తెలంగాణ యువకుల పొట్టగొట్టొద్దు తెలంగాణ యువత పొట్టగొట్టొద్దని కోరుతా ఉన్నాం అధ్యక్ష. యువతి యువకులకు కానీ ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి మన తెలంగాణ యువకుల పొట్టగొట్టొద్దు తెలంగాణ యువత పొట్టగొట్టొద్దని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇక ఆపుతాడు ఇక ఆపి నీ మాటలు చల్లగా ఉండ గోల్యం లేని తలుపు కళ్యం లేని గుర్రం లేక ఎందుకు అక్క ఈ అర్థం పర్థం లేని మాటలు. అరే మమ్మల్ని ఇంకా చంపుతున్నవేమని సంపుడు చల్లకుండా మీ హయాంలో ఉద్యోగాల కోసము ఉరుకలు పెట్టి చదివితే పేపర్ లీకులు ఎప్పుడు గీయేనా మళ్ళీ ఎందుకు అక్క ఎనకడి సూతులు ఎల్లబెట్టి మమ్మల్ని ఉసుగొలుపుతున్నారు అని అనుకొస్తున్నారు. కొలువులు రాక నిర్తౌస తీసిన పడుచుపోరగాళ్ళు.